హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శరత్ చంద్ర భూమి కోసం స్పెషలిస్ట్ని తీసుకురావడానికి ముంబై బయలుదేరి వెళ్తున్నాడని తెలుసుకున్న అపూర్వ ఎలాగైనా సరే శరత్ చంద్రని ఆపాలని అనుకుంటుంది. భావను ముంబై వెళ్ళనివ్వకుండా చేస్తే ఖచ్చితంగా భూమి గుండె ఆగిపోతుంది. అది చచ్చిపోతే ఇక నాకు శత్రుశేషం అనేదే ఉండదు అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే శరత్ చంద్రకి ఒక వ్యక్తి చేత ఫోన్ చేయిస్తుంది. కోర్టులకు సంబంధించిన ప్రాజెక్ట్ గురించి డీల్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ హైదరాబాద్కి వస్తున్నట్టుగా శరత్ చంద్ర పిఏతో అపూర్వ ఫోన్ చేయిస్తుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర ప్రస్తుతం నా కూతురు చావు బతుకుల్లో ఉంది, నేను ఏ ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేను, అది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అయినా సరే నాకు అనవసరం అని చెప్పి సారీ అంటూ శరత్ చంద్ర ఫోన్ పెట్టేస్తాడు. దాంతో శరత్ చంద్ర పిఏ అపూర్వతో, మేడం నేను సార్కి ఎంతగానో చెప్పి చూశాను, కానీ నష్టం వచ్చినా పర్వాలేదంటూ డీల్ని క్యాన్సిల్ చేసుకుంటానన్నారు అని శరత్ చంద్ర గురించి ఆ పిఏ అపూర్వకి చెప్పడంతో ఇప్పుడు ఎలా ఏం చేసి ఆ భూమి బతకకుండా చేయాలని అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క శరత్ చంద్ర స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి వెళ్ళి ఆ డాక్టర్ అపాయింట్మెంట్ని సీఎంతో మాట్లాడి తీసుకుంటాడు. ఇక శరత్ చంద్రకి బాగా పేరు ప్రతిష్టలు ఉండడంతో ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. ఇక వెంటనే ఆ డాక్టర్ని తీసుకొని శరత్ చంద్ర హైదరాబాద్కి వచ్చేస్తాడు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీరే ఎలాగైనా సరే నా కూతుర్ని బతికించండి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, యూ డోంట్ వరీ నేను చూసుకుంటాను అని ఆ డాక్టర్ లోపల భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మరోపక్క గగన్ భూమి త్వరగా కోలుకోవాలని చెప్పి ఇక అలాగే ఆ రూమ్ బయటే ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. శారద గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రే గగన్, ఆవేశంగా శరత్ చంద్ర ఇంటికి పరుగులు తీస్తూ వెళ్ళావు, నువ్వు వెళ్ళావన్న విషయం తెలిసి భూమి కూడా పరిగెత్తుకుంటూ అక్కడికే వచ్చింది. అక్కడ ఎంత పెద్ద గొడవ జరుగుతుందోనని నాకు కంగారుగా ఉందిరా, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసే అని, నువ్వెక్కడున్నావు ఇప్పుడు అని చెప్పి శారద అంటూ ఉంటే, హాస్పిటల్లో అమ్మ అని చెప్పి గగన్ ఏడుస్తూ చెబుతాడు. నువ్వు హాస్పిటల్లో ఉండడం ఏంటిరా, ఏం జరిగింది అని శారద అడగడంతో అప్పుడు గగన్ నాకేం కాలేదమ్మా, ఆ శరత్ చంద్ర నన్ను షూట్ చేయబోతూ ఉంటే భూమి అడ్డుగా వచ్చింది, దాంతో భూమి గుండెల్లో బుల్లెట్ దూసుకుపోయింది అని చెప్పి ప్రస్తుతం భూమి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందని గగన్ చెప్పడంతో శారద వెంటనే పూర్ణిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది. ఒరే గగన్, అసలు భూమికి ఇలా జరగడం ఏంటిరా అని చెప్పి అంటూ ఉంటే, అంతా ఈ శరత్ చంద్ర వల్లే అమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్ చంద్ర, రే గగన్ ఇదంతా నీ వల్లే జరిగింది, నేను నిన్ను షూట్ చేయబోతూ ఉంటే పాపం అమాయకురాలైన నా కూతురు నీ కడ్డొచ్చి తూటాకు బలైపోయింది అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక శారద, రే గగన్ ఏంటిరా ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయనతో గొడవ పడుతున్నావు, మనకి భూమి బతకడం ముఖ్యం, చూసావు కదా నువ్వు ఆవేశపడడం వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో, ఇప్పటికైనా నువ్వు కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదిరా అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది. అమ్మ నువ్వు నాకు చెబుతున్నావేంటమ్మా, ఇంత వయసు వచ్చినా సరే ఈయనకు ఆవేశాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ భూమిని చెక్ చేసి ఆపరేషన్ చేసినా సరే ఈ అమ్మాయి బతకడం కష్టమే అని మిగతా డాక్టర్లతో చెప్పి అలా ఆ రూమ్లో నుండి బయటకు వస్తారు. డాక్టర్ రాగానే శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి, భూమికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే, ఆ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, బుల్లెట్ గుండెకు చాలా దగ్గరగా దూసుకుపోవడంతో ఆపరేషన్ చేసినా సరే తను బతకడం కష్టంగానే అనిపిస్తుంది, ఇకపై ఆ దేవుడిదే అంతా భారం అని చెప్పి డాక్టర్ అనడంతో శరత్ చంద్ర దండం పెడుతూ, ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను బతకాలి ప్లీజ్ డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే, ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేటప్పుడు తన గుండె ఏ క్షణానైనా ఆగిపోవచ్చు, నా ప్రయత్నం నేను చేస్తాను, ఆపై అంతా ఆ దేవుడిదే భారం అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక గగన్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. శారద దేవుడికి దండ పెట్టుకుంటూ,
స్వామి, భూమి అమాయకురాలు, తనకు ఏ పాపం తెలీదు, ఎదుటి వాళ్లకు సహాయపడడం తప్ప కష్టపెట్టడం తెలీదు. నువ్వే ఎలాగైనా సరే ఆ అమాయకురాల్ని బతికించాలి స్వామి అని చెప్పి శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ ఉన్నట్టుండి హాస్పిటల్లో నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. రే గగన్, ఎక్కడికి వెళ్తున్నావురా, ఆగురా అని చెప్పి శారద గగన్ వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ భూమి బతకాలని కోరుకుంటూ గుడికి వెళ్తాడు. గుడికి వెళ్ళి తన అరచేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని, స్వామి, భూమి ఈరోజు నా వల్లే ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఎలాగైనా సరే భూమి బతకాలి, ఎందుకో తెలీదు, భూమిని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గగన్ ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శారద గగన్ వెనకాల గుడికి వస్తుంది. రే గగన్, ఏంట్రా ఇది, చెయ్యి కాలిపోతుంది అని చెప్పి గగన్ చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటుంది. భూమి కోసం నువ్వు ఇంతలా బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, ఈరోజు భూమిని ఆ పరిస్థితుల్లో చూసిన దగ్గర నుండి ఎందుకో నా మనసు తట్టుకోలేకపోతుంది అని గగన్ అంటూ ఉంటే, దాన్ని ప్రేమ అంటారు గగన్. నువ్వు భూమి ఎప్పుడూ కూడా పైకి గొడవ పడుతూనే ఉంటారు, కానీ మీ ఇద్దరికి ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ. ఎప్పుడు కూడా మీరు ఆ ప్రేమను బయట పెట్టుకోలేదు. భూమికి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎన్నోసార్లు తనకి సహాయపడ్డావు. అలాగే నీ ప్రాణాలను కాపాడటం కోసం ఈరోజు భూమి తన ప్రాణాలను పణంగా పెట్టింది అని చెప్పి శారద మీ ఇద్దరి మధ్య ఉంది ప్రేమ అని చెప్పి గగన్కి అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో పంతులు గారు అక్కడికి వస్తారు. బాబు, నిన్ను ఇందాక నుండి చూస్తున్నాను, నువ్వు దేని గురించో చాలా బాధపడుతున్నావు, చాలా కఠినమైన పూజ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శారద, అవును పంతులు గారు, మాకు బాగా కావాల్సిన అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది, అందుకే నా కొడుకు ఇంతలా బాధపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మవారి దీక్ష చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుందంటూ పంతులు గారు అమ్మవారి దీక్ష ఎలా చేయాలో గగన్కి చెబుతూ ఉంటారు. దాంతో గగన్ భూమి బతకడం కోసం అని చెప్పి తన కోసం దీక్ష చేస్తూ ఉంటాడు. మరోపక్క కృష్ణప్రసాద్ భూమి కండిషన్ తెలుసుకొని పరుగున హాస్పిటల్కి వస్తాడు. బావా, ఎంత పని చేశావు, నీ కన్న కూతుర్ని నువ్వే చేతులారా చంపుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే, కృష్ణప్రసాద్ మాటలకు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. భూమి నా కన్న కూతురా అని చెప్పి అంటూ ఉంటే, అవును బావా, భూమి మరెవరో కాదు, నీకు నా చెల్లెలు శోభచంద్రకు పుట్టిన కూతురు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. మరోపక్క గగన్ భూమి కోసం అని చెప్పి గుడిలో అమ్మవారి దీక్ష చేస్తూ ఉంటాడు. భూమికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమి బతకకూడదు, ఒకవేళ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ భూమి బతికినా కూడా హాస్పిటల్లోనే ఆ భూమిని చంపేయాలనుకొని మారు వేషంలో నర్సులాగా మాస్క్ పెట్టుకొని ఇక భూమిని చంపడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. దీక్షను పూర్తి చేసుకున్న గగన్ అమ్మవారి కుంకుమను భూమికి పెట్టడం కోసం అని చెప్పి హాస్పిటల్కి వస్తాడు. ఇక హాస్పిటల్లో భూమి ప్రాణాలు తీయాలని చెప్పి అపూర్వ ప్రయత్నిస్తూ గగన్ భూమికి బొట్టు పెట్టడానికి అక్కడికి రావడంతో ఇక ఆ రూమ్లో ఒక చోట దాక్కుని ఉంటుంది. గగన్ భూమి నుదుటిన అమ్మవారి కుంకుమ పెడుతూ నువ్వు త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఇక తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో అపూర్వ గగన్ని చూసి వణికిపోతూ ఇప్పుడు కనుక వీడు నన్ను చూశాడంటే చంపేస్తాడు అని చెప్పి అలా తలుపు చాటున దాక్కుని ఉంటుంది. ఇక ఇంతలో అపూర్వ చెయ్యి తగలడంతో అక్కడ పెట్టున్న సెలైన్ స్టాండ్ కింద పడిపోతుంది. ఇక దాంతో గగన్ ఎవరు అని చెప్పి అటువైపుగా చూసేసరికి మారు వేషంలో ఉన్న అపూర్వ ఆ రూమ్ నుండి బయటికి పారిపోతూ ఉంటుంది. గగన్ అపూర్వని పట్టుకోవడానికి అని చెప్పి తన వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. మొత్తానికి తన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన భూమి మీద గగన్కి కూడా ప్రేమ మొదలవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.